చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కార్మికులు కంటిన్యూ అవుతున్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్ సభలు అదేంటి దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పాత్రలు డిఫరెంట్, పాత్రలు యాక్టింగ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు. ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు, విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరంని అటెండ్ చేసిండు, వైజాగ్ పోయిండు. చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లనే దీక్షలు చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినా లేదు అదే మళ్ళా రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఎక్కడికి, విశాఖ కార్మికుల శిబిరానికి. ఇది అయిపోయింది. మళ్ళా ఇదొక 5 ఏళ్ళు ఇదంతా. పాపం విశాఖ స్టీల్ కార్మికులు అట్లనే ఉన్నారు. ఇంకా రోడ్డు మీద టెంట్లు వేసుకుని వాళ్ళ లైఫ్ అట్లనే ఉంది, వాళ్ళ టెంట్ అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ వీలు ఈయనది అయిపోయింది. ఎవరిది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పోయిండు ఆ శిబిరానికి. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన. నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపులో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఆయన ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన. ఆల్ ఛానల్స్ టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే